జఫర్ మాల్వి అనేవాళ్ళు గతంలో ఒక 45 సంవత్సరాల కిందట భారత్ సినిమా థియేటర్ను నిర్మాణం చేయడం జరిగింది. ఆ భారత్ సినిమా థియేటర్ను నేనే ప్రారంభించడం జరిగింది. తర్వాత కొంతకాలానికి థియేటర్లు జరగని కారణంగా ఆ థియేటరు మూతపడిన తర్వాత భారత్ ఫ్లై యాష్ బ్రిక్స్ తయారు చేయడం జరిగింది. తర్వాత దాంట్లో 5-6 భారత్ ఫ్లై యాష్ బ్రిక్స్ తయారు చేస్తూ దాంట్లో కొంత అభివృద్ధి చెందుతూ మళ్ళీ ఈరోజు భారత్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రొద్దుటూరులో అత్యంత ఆధునికమైన భారత్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయడం జరిగింది. ఇది ప్రజలందరి కోసము అత్యంత ఆధునికమైన భారత్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు చాలా కాలం నుంచి వారికి మాకు ఉండబడిన సంబంధాల ద్వారా ఈరోజు మాతో ప్రారంభోత్సవం జరిగింది. మాకు సంబంధించిన అభిమానులు వారి కుటుంబంతో నాకు 40 సంవత్సరాల అనుబంధం ఉంది. వారందరూ మా కుటుంబము వాళ్ళ కుటుంబము కులాలు వేరైనప్పటికీ కూడా అన్ని ఫంక్షన్స్లో మేము వాళ్ళు కలుస్తూ ఉండడం జరుగుతుంది. మాకు అన్ని రకాల అత్యంత ఆత్మీయతతో మేము వాళ్ళు కలిసి ఉంటాం. కాబట్టి వారందరూ మాకు సంబంధించిన వారందరితో ఈరోజు ప్రారంభం చేసి ఈరోజు ఇది ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ భారత్ ఫంక్షన్ హాలు భారత్ వాళ్ళు ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా భారత్ అనే పేరునే నిరంతరము గతంలో భారత్ సినిమా థియేటర్, భారత్ ఫ్లై యాష్ ఇండస్ట్రీ, భారత్ ఫంక్షన్ హాల్ అనే భారత్ అనే పేరు పెట్టుకొని వాళ్ళు జరుపుతున్నారు. కాబట్టి భారత్ ఫంక్షన్ హాల్ పెట్టుకొని జరుపుతున్నారు. కాబట్టి మనం భారత్ అనే పేరు పెట్టుకునే దానికి భారతదేశం యొక్క పేరును కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉండబడినప్పటికీ సంతోషిస్తూ ఈ భారత్ ఫంక్షన్ హాల్ను అందుబాటులోకి తెచ్చి భవిష్యత్తులో ఇది భారత్ ఫంక్షన్ హాల్ అన్ని రకాల అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఈరోజు మైనార్టీ నాయకుడు భారత్ గౌస్ గారు వారి ఆధ్వర్యంలో భారత్ ఫంక్షన్ హాల్ వరదలారెడ్డి గారిచే జరిగింది. కావున భారత్ గౌస్ గారికి ప్రారంభించిన మాజీ ఎక్స్ఎమ్మెల్యే వరదలారెడ్డి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ దినదినాభివృద్ధి చేసి బాగా వసతులతో అన్ని సౌకర్యాలతో కట్టడం జరిగింది. అన్ని విధాల ఈ ఫంక్షన్ హాల్ మంచి పేరు ప్రతిష్టలు తేవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.